బాయ్. నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మేమైతే తిరుపతికి అయితే వెళ్తున్నాము. చూసినారు కదా, నర్సాపేట్ టు తిరుపతి. సో మేము 3 months ముందే ట్రైన్ టికెట్స్ అండ్ దర్శనం టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం. నాకు పర్సనల్గా ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం. జనరల్గా తిరుపతికి వెళ్ళాలి అంటే డిఫరెంట్ వేస్ అయితే ఉన్నాయి. మేమైతే ట్రైన్ జర్నీ చూస్ చేసుకున్నాం. నర్సాపేట్ టు తిరుపతి అరౌండ్ 10 hours ఆఫ్ జర్నీ అయితే ఉంటుంది. అలా బయట వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ మా జర్నీ అయితే చాలా పీస్ఫుల్గా జరిగింది. చూసినారు కదా, తిరుపతికి అయితే రీచ్ అయిపోయాం. మేము అరౌండ్ 3:30కి అలా తిరుపతికి అయితే రీచ్ అయ్యాము. బయట ఆటో మాట్లాడుకొని లగేజ్ కౌంటర్స్ దగ్గరికి అయితే వచ్చాము. చూసినారు కదా, ఇదే లగేజ్ కౌంటర్ బయట వ్యూ. ఇక్కడ లగేజ్ కౌంటర్స్ లో లగేజ్ ఇస్తే మనకైతే ఒక టోకెన్ అయితే ఇస్తారు. సో ఆ టోకెన్ తీసుకెళ్లి తిరుమలలో ఉన్న లగేజ్ కౌంటర్స్ లో ఇస్తే మన లగేజ్ అయితే మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఇది అలిపిరి మార్గం ద్వారా వెళ్లే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది టోటల్ ఫ్రీ. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓపెన్ లగేజ్ అయితే ఎలా ఉండదు. సో మీరైతే తెచ్చుకోకండి. మేము అలిపిరి మెట్ల మార్గం ద్వారా కొండపైకి అయితే వెళ్తున్నాము. చూసినారు కదా ఎంతమంది జనాలు ఉన్నారు. నాకైతే లిటరల్లీ చాలా టైం పట్టింది అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టడానికి. అలా కొబ్బరికాయ కొట్టేసి మా నడకనైతే స్టార్ట్ చేసాము అలిపిరి మెట్ల మార్గం ద్వారా. మేము ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి అరౌండ్ 6 కలా స్టార్ట్ చేసాము మా నడకదారిని. ఇది అలిపిరి మెట్ల మార్గం. ఇది దాదాపు 3550 మెట్లయితే ఉంటుంది. ఇంచుమించుగా 9.5 కిలోమీటర్లు పొడవుగా ఉంటుంది. భక్తులు ఈ మార్గాన్ని ఎంచుకుని స్వామివారి దర్శనానికి అయితే నడిచి వెళ్తూ ఉంటారు. ఇది కేవలం ఒక ట్రెక్కింగ్ అయితే కాదు. అలిపిరి స్టెప్స్ ఎంట్రన్స్ లో అయితే వాటర్ ఫెసిలిటీస్ అండ్ వాష్రూమ్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ అలిపిరి మెట్ల ద్వారా తిరుమల శ్రీవారి దర్శనానికి అయితే బయలుదేరుతున్నాం. తిరుమల అనగానే మనకి గుర్తుకు వచ్చేది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం 7 కొండలపై ఉండడం వల్ల దీనిని 7 కొండల స్వామి అని స్వామివారిని భక్తులు భక్తితో పిలుచుకుంటూ ఉంటారు. ఇవి కేవలం కొండలు కాదు, ఇవి ఆదిశేషుని రూపం అని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి 7 కొండల వాసుడు అనబడడానికి కూడా కారణం ఇవే. మేమైతే ఇక్కడ గోవిందనామాలు అయితే పెట్టించుకున్నాము. ఇక్కడ మా నాన్న సాష్టాంగ నమస్కారం చేశారు. ఎన్నో వేల మంది భక్తులు తిరుమల మెట్లు లేదా శ్రీవారి మెట్లు మార్గం ద్వారా స్వామివారి దివ్య దర్శనానికి అయితే వస్తూ ఉంటారు. మేము ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాం. చూసినారు కదా, ఇదే శ్రీవారి పాదాల మండపం. మా నాన్నగారు అయితే ఇక్కడ శ్రీవారి పాదాలని తల మీద పెట్టుకొని అయితే గిరి ప్రదక్షిణ చేశారు. అలా చేస్తే మంచిదని నమ్మకం. అలిపిరి నుండి తిరుమలకు నడిచే మార్గంలో ప్రధానంగా 4 గోపురాలు అయితే ఉన్నాయి. వాటిలో మొదటిదే రాజగోపురం. ఇక్కడ నుంచి శ్రీవారి మెట్లు గోపురం వైపు నడవాల్సి ఉంటుంది. ఈ మార్గం దాదాపు 9 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇలా కొంతమంది భక్తులు పసుపు కుంకుమ ఒత్తులను వెలిగించుకుంటూ వాళ్ళ మొక్కులను అయితే చెల్లించుకుంటూ ఉంటారు. దాదాపు 2000 మెట్లు దాటిన తర్వాత మనకు కనపడే గోపురం గాలి గోపురం. ఇక్కడ గాలి బలంగా వీస్తుంది, అందుకే దీనికి గాలి గోపురం అనే పేరైతే వచ్చింది. నేనైతే సిక్ అయి ఉన్నాను, అసలు కంప్లీట్ చేయలేనేమో అనుకున్నాను. కానీ అలా గోవిందా గోవిందా అనుకుంటూ ముందుకు సాగాను. గాలి గోపురం దాదాపు 2000 మెట్లు దాటిన తర్వాత అయితే మనకు కనిపిస్తుంది. గాలి గోపురం దాటి ముందుకు వెళ్ళిన వెంటనే అలిపిరి మెట్ల మార్గంలో భక్తుల కోసం చాలా ఫుడ్ స్టాల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అలిపిరి మెట్ల మార్గంలో వెళ్లే వారికి వాటర్ ఫెసిలిటీస్ అండ్ వాష్రూమ్స్ అయితే అవైలబుల్ గా ఉంటూ ఉంటాయి. నేనైతే ఇక్కడ కొబ్బరి నీళ్ళు అయితే తాగాను. చాలా మంది ఇక్కడ ఫుడ్ తినేసి స్టార్ట్ అవుతూ ఉంటారు. అలా కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ మా నడకనైతే స్టార్ట్ చేసాము. అలా దేవుని స్మరించుకుంటూ 2100 మెట్లు అయితే కంప్లీట్ చేసాము. అలా కొంతసేపు నడిచాక మనకైతే జింకల పార్క్ అయితే కనపడుతుంది. ఉదయం లేదా సాయంత్రం వెళ్తే మనకైతే జింకలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్రదేశంలో అయితే కొంచెం టైం స్పెండ్ చేయడానికి అయితే బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ భక్తులు రాయి పేరిస్తే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు అనే నమ్మకం. గాలిగోపురం దాటాక మనకైతే గోవిందనామ స్తంభాలు అయితే కనపడతాయి. ప్రతి స్తంభంపై గోవిందా గోవిందా అనే శబ్దాన్ని భక్తులు ఉచ్చరిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. గోవిందనామ స్మరణ ద్వారా భక్తులు తమ యాత్రను మరింత పవిత్రంగా భావిస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా, హనుమాన్ విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం వెనుక ఒక ప్రత్యేకమైన కారణమైతే ఉంది. 1979లో ఒక మహిళ దారుణ హత్యకు గురయ్యారు. ఆ సంఘటన వల్ల భక్తులందరూ చాలా భయపడ్డారు. సో భక్తులకు ధైర్యాన్ని ఇచ్చేందుకే హనుమాన్ విగ్రహాన్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు. హనుమంతుని అనుగ్రహంతో భక్తులకు ఎలాంటి అపాయం కలగదు అనే నమ్మకంతోనే నేటికి చాలా మంది భక్తులు ఈ మార్గంలో నడిచి స్వామివారి దర్శనం పొందుతూ ఉంటారు. చూసినారు కదా, ఇదే అలిపిరి మార్గం ద్వారా వెళ్లే రూట్ మ్యాప్. అలా కొబ్బరి నీళ్లు తాగేసి మా నడక
నడకనైతే మళ్ళీ స్టార్ట్ చేసాము. ఇక్కడ మా అక్క అయితే దినకర్ తేజ గోవింద అనే గోవింద నామస్మరణ చూసి తన నేమ్ ఉందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, మొత్తం 3550 మెట్లు ఉండే ఈ మార్గంలో అడవుల వాతావరణం ఉంటుంది. ఈ అందమైన సహజ వాతావరణంలో అనేక రకాల జంతువులు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. స్వామివారి ఆలయం 7 కొండలపై వెలిసింది. ఈ 7 కొండలు శ్రీనివాసుని శరీర భాగాలుగా భావిస్తారు. అవి శేషాద్రి, గరుడాద్రి, నీలాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వేణుగిరి. ప్రతి కొండకు ఓ ప్రత్యేకత అయితే ఉంది. చూస్తున్నారు కదా, మనమైతే మోకాళ్ళ పర్వతం దగ్గరికి అయితే వచ్చేసాము. దీన్నే మోకాళ్ళ మిట్ట గోపురం అని కూడా అంటారు. ఇది 2910 స్టెప్ దగ్గర అయితే మనకు కనపడుతుంది. దీనికి తాళ్ళకోన అనే పేరు కూడా ఉంది. భక్తులు మోకాళ్ళ మీద నడిస్తే వారి పాపాలు తొలగిపోతాయనే నమ్మకం. చాలామంది భక్తులు ఇక్కడ మోకాళ్ళ మీద నడిచేందుకు మొక్కులు చేస్తూ ఉంటారు. నేను కూడా 11 మెట్లయితే మోకాళ్ళ మీద ఎక్కాను. మొత్తం 3550 స్టెప్స్ ఉండగా మేమైతే 3500 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాము. ఇంకా కాస్తే మెట్లు మిగిలి ఉన్నాయి అనిపించాక ఏదో కొత్త ఉత్సాహం అయితే వస్తుంది. కాళ్ళు బాగా అలసిపోయినా మనసుకి మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించింది. అలా మా నడకదారిని అయితే కంప్లీట్ చేసాము. శ్రీవారి దయతో ఈ నడకయాత్ర అయితే పూర్తయింది. కాస్త థ్రిల్, కాస్త భక్తి అంతా కలిపి ఇదో అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ అయితే అయింది. అలా దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసి మా నడకనైతే కంప్లీట్ చేసేసాము. మీరు ఎప్పుడైనా అలిపిరి మార్గం ద్వారా వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా అయిందో ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇదిగో ఇదే కోనేరు. ఇక్కడ చాలామంది ఈ కోనేటిలో స్నానం చేస్తూ ఉంటారు. అక్కడే సపరేట్గా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అండ్ స్నానాలు చేయడానికి అయితే వాష్రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మేము కూడా అక్కడే స్నానం చేసి డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసుకున్నాము. మాకైతే చాలా రిఫ్రెష్మెంట్గా అనిపించింది. మీరు ఎప్పుడైనా తిరుమల వచ్చినప్పుడు ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. అక్కడే ఉన్న వరాహస్వామిని దర్శించుకొని మేమైతే భోజనం చేయడానికి స్వామివారి అన్నదాన సత్రానికి అయితే వెళ్ళిపోయాము. భోజనం అయితే చాలా అంటే చాలా బాగుంది. సో మేమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. మా దర్శనం టైమింగ్స్ వచ్చేసరికి 3:30కి. మేమైతే స్పెషల్ ఎంట్రీ దర్శనం అయితే తీసుకున్నాము. సో అది 300 రూపీస్ది. మేమైతే 3 months ముందే దర్శనం టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. మాకైతే దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. చాలా పీస్ఫుల్గా అనిపించింది. మా మొబైల్స్లో ఛార్జింగ్ అయిపోయేసరికి మేమైతే సిఆర్ఓ నియర్ బై ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ ఛార్జింగ్ పాయింట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీకైతే ఈ ఇన్ఫర్మేషన్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అలా మార్నింగ్ లేచి మేమైతే తిరుమల నుంచి తిరుపతికి అయితే రిటర్న్ అయిపోయాము. మాకైతే పర్ పర్సన్ 90 రూపీస్ అయితే పడింది. సో మేము 4 కాబట్టి 360 రూపీస్ అయితే పడింది. ఇక్కడ బస్సులు ప్రతి 5 నిమిషాలకోసారి అయితే ఉంటాయి. చాలా ఈజీగా వెళ్ళొచ్చు.
టోటల్ 18 కిలోమీటర్ల ఘాట్ రోడ్. మెల్లగా బస్సు తిరుగుతూ పోతుంటే పక్క నుంచి కొండలు, లోయలు, ఒక పక్క గ్రీనరీ, ఇంకో పక్క సైలెంట్. చాలా అంటే చాలా మంచి అనుభూతి అయితే ఉంది. ప్రతి సంవత్సరం ఇలా రావాలని, స్వామివారిని పునః దర్శించాలనే కోరిక మాత్రం ఎప్పటికీ మిగిలిపోతుంది. ఈ యాత్రలో మేము అలిపిరి మెట్లు ఎక్కాం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించాం, ప్రసాదాలు స్వీకరించాం. మా ఈ యాత్ర మీతో పంచుకోవడం ఓ అదృష్టంగా భావిస్తున్నాం. మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి, ఆ అనుభూతిని పొందండి. ఇంతకీ నా వాయిస్ ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. మేము తిరుమల నుంచి తిరుపతి బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయాము శ్రీకాళహస్తి వెళ్ళడానికి. సో మాకైతే 1 అవర్ జర్నీ అయితే పట్టింది. శ్రీకాళహస్తి రావడానికి ఒక్కొక్క పర్సన్కి అరౌండ్ 55 రూపీస్ అయితే పడుతుంది. ఈ శ్రీకాళహస్తి దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో అయితే ఉంది. ఈ దేవాలయం పేరు శ్రీకాళహస్తి అనే 3 జంతువుల పేర్ల కలయికతో అయితే ఏర్పడింది. ఇక్కడ శ్రీ అంటే సాలీడు, కాళ అంటే పాము, మరియు హస్తి అంటే ఏనుగుగా సూచిస్తుంటారు. ఇక్కడ ప్రధాన దేవతలుగా శివుడు మరియు పార్వతీదేవి అయితే ఉంటారు. ఇక్కడ ముఖ్యమైన పూజలు వచ్చేసరికి రాహుకేతు శాంతి పూజ, ఇది ప్రధాన విశేషం. ఈ పూజ చేయించడానికి ముందుగా టికెట్ అయితే తీసుకోవాలి. ఈ రాహుకేతు పూజ వల్ల జాతకంలోని నవగ్రహ దోషాలు, రాహుకేతు దోషాలను తొలగించేందుకు ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇది పంచభూత స్థలాల్లో ఒకటి, వాయులింగానికి ప్రసిద్ధి. శ్రీకాళహస్తి గుడి స్వర్ణముఖి నది ఒడ్డున ఉంది. ఈ నది పేరు స్వర్ణముఖి అంటే బంగారు ముఖం. ఇది శివుని ఆరాధనకు ఎంతో పవిత్రంగా భావించబడుతుంది. మేమైతే టెంపుల్ బయట ఉన్న లాకర్స్ లో అయితే మా లగేజ్, మొబైల్స్ అండ్ చెప్పులు అయితే పెట్టాము. అలా అవన్నీ పెట్టేసి మేమైతే దర్శనానికి అయితే వెళ్ళాము. మేము వెళ్ళినప్పుడు క్రౌడ్ ఏమంత ఎక్కువ లేరు. సో మాకైతే దర్శనం చాలా అంటే చాలా పీస్ఫుల్ గా జరిగింది. సో గుడి బయట అయితే బస్సెస్ అయితే వస్తూ ఉంటాయి. సో మేము ఇంకా తిరుపతికి అయితే రిటర్న్ అయిపోయాము. అలా సన్సెట్ అవుతూ టెంపుల్ వ్యూస్ అయితే చాలా మంచిగా అనిపించాయి. ఈ గుడి ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకు అయితే ఓపెన్ ఉంటుంది. ఈ శ్రీకాళహస్తి ఆలయం నది ఒడ్డునైతే ఉంటుంది. శ్రీకాళహస్తి ఆలయం దర్శనం తర్వాత నాకైతే మనసుకి ఎంతో ప్రశాంతత కలిగింది. ఆ దేవుని అనుగ్రహం నాతో ఉన్నట్టు అనిపించింది. అలా మేము శ్రీకాళహస్తి నుండి తిరుపతికి అయితే మంచి వ్యూస్ని ఎంజాయ్ చేసుకుంటూ అయితే రీచ్ అయిపోయాము. మేమైతే అరౌండ్ 6:40 కలా తిరుపతి బస్ స్టాండ్లోకి అయితే రీచ్ అయిపోయాము. సో మేము బుక్ చేసుకున్న ట్రైన్ అయితే అరౌండ్ 7:20 కలా స్టార్ట్ అవుతుంది. మా జర్నీ అయితే చాలా పీస్ఫుల్గా జరిగింది. మేమైతే అరౌండ్ 5:30 కలా మా హోమ్ టౌన్కి అయితే రీచ్ అయిపోయాం. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.